Hi, this is Dr. Bhargava Puri. So today we are going to discuss about a case of hepatocellular carcinoma. అంటే పేషెంట్కి లివర్లో చాలా పెద్ద గడ్డ అనేది రావడం జరిగింది. అంటే పేషెంట్ మనకి జనవరిలో ప్రెజెంట్ అయ్యారు, బట్ హీ రిఫ్యూజ్ సర్జరీ అండ్ దెన్ హీ నెగ్లెక్టెడ్ ఇట్ కంప్లీట్లీ. అది చాలా అంటే ముందుగా 5 సెంటీమీటర్ల ఉన్న ట్యూమర్ ఇప్పుడు వచ్చేసరికి 25 సెంటీమీటర్స్కి పెరగడం జరిగింది. సో వేరియస్ మోడాలిటీస్ అనేవి ట్రై చేయడం జరిగింది, అవి ఫెయిల్ అయ్యాయి. వేరియస్ మోడాలిటీస్ ఏంటి అంటే మనము ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్ అంటాము, అది ఫెయిల్ అయింది. అండ్ లివర్ ట్యూమర్ యొక్క సైజ్ అనేది పెరుగుతూ పోవడం అనేది జరిగింది. సో దాంతో మనము ఒక క్లిష్టమైన సర్జరీ అనేది ప్లాన్ చేసాము. సో ఈ సర్జరీ ఏంటి అంటే ఇనీషియల్గా ఏదైతే మనకి రక్త సరఫరా అవుతూ ఉందో ట్యూమర్కి, దాన్ని మనము లైగేట్ చేయడం అంటే ఆపేయడం అనేది జరిగింది. సో దాంతో రక్త సరఫరా అనేది నిలిచిపోయింది ట్యూమర్కి. రెండోది లివర్ని, ఏదైతే మనకి ఫ్యూచర్ లివర్ రెమినెంట్ అంటాం అంటే మిగిలిపోయే లివర్ భాగాన్ని అండ్ ట్యూమర్ని, ఈ రెండింటిని సెపరేట్గా చేసామన్నమాట, పార్టీషన్ లాగా చేసాము. సెకండ్ స్టేజ్లో మనకి ఏమైంది అంటే ఆ లివర్ ట్యూమర్ అనేది మనం మిగిలిపోయిన లివర్ ఏదైతే ఉందో దాంతో సెపరేట్గా ఉండడం మూలన అండ్ మనకి ఏదైతే రక్త సరఫరా అనేది ఆపేయడం వలన ఆ మిగిలిన లివర్ అనేది మనకి చాలా మోతాదులో పెరగడం అనేది జరిగింది. అంటే మనకి ఒక 70% ఆఫ్ ద గ్రోత్ అనేది చూసాము. మామూలుగా ఇంత గ్రోత్ అనేది వేరే మోడాలిటీస్ తోటి రాదు. సో దీన్ని ఆల్ప్స్ అంటాం, అసోసియేటింగ్ లివర్ పార్టిషన్ విత్ పోర్టల్విన్ లైగేషన్ ఫర్ స్టేజ్డ్ హెపటెక్టమీ అంటాం అనమాట. సో ఈ పేషెంట్ 36 సంవత్సరాలు, ఈ పేషెంట్కి సర్జరీ చేయడం జరిగింది. మనకి పేషెంట్ 12 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఇది మేజర్ సర్జరీ కాబట్టి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సర్జరీకి సెకండ్ స్టేజ్ ఆఫ్ సర్జరీకి మధ్యలో మనము 10 రోజుల గ్యాప్ తీసుకున్నాం. 10 రోజుల్లో లివర్ అనేది 70% పెరిగింది. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ద లివర్ గ్రోత్ అన్నమాట. సో లివర్ అనేది పెరిగే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పేషెంట్ అనేది సెకండ్ స్టేజ్ సర్జరీ అయిన 12 రోజులకి డిశ్చార్జ్ చేయడం అనేది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.